వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ ముందు రోజు నైట్ అనమాట. సో నేను వచ్చేసి దేవుడికి పూజ చేసుకుందాము నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పేసి ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుందామని ఇలా దేవుడి సామాన్లు అన్నీ కూడా కడిగేసుకుంటున్నాను. అలాగే నేను స్టవ్ కూడా నీట్గా తుడిచేసుకొని దేవుడికి పసుపు కుంకుమ పెట్టినట్టు అట్లాగే స్టవ్కి కూడా పెట్టాను అనమాట. ఎందుకంటే మనకి లక్ష్మీదేవితో సమానం కదా స్టవ్ అంటే. సో అందుకని చెప్పేసి స్టవ్ను కూడా నీట్గా తుడిచిపెట్టేసుకున్నాను. సో ఇవన్నమాట నా దేవుడి సామాన్ నేను కడుక్కున్నాయి. దీంట్లో దీపపు కుందలు ఉన్నాయి కదా, సో ఇవి వచ్చేసి దీవాళి రోజు వెలిగించినాయి అనమాట. ఈరోజు కడిగేసాను, స్టోర్ చేసుకుందాం నెక్స్ట్ టైంకి ఎప్పుడైనా యూజ్ అవుతాయి అన్నట్లు. సో ఇప్పుడు వచ్చేసి అసలు ఏమైందంటే నేను మార్నింగ్ పూజ చేసుకుందాం అనుకున్నాను కదా, బట్ నాకైతే మార్నింగ్ అసలు భయంకరం అంటే అతి భయంకరంగా తలనొప్పి వచ్చిందనమాట. అది కూడా వన్ సైడ్ బాగా తలనొప్పి వచ్చేసింది. సో నేను అసలు పూజ చేసుకోలేకపోయాను అనమాట. ఆ తలనొప్పి తగ్గింది నాకు కరెక్ట్గా 1:30 అట్లా తగ్గింది అనమాట. ఆ టైంలో అసలు పూజ చేసుకోకూడదు కదా, 12 దాటింది అని అంటే. సో అందుకని చెప్పేసి చేసుకోలేదన్నమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నది. స్నానం చేసి వచ్చేసి ప్రసాదం చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. సో ప్రసాదం ఏం చేస్తున్నానంటే పాయసం చేస్తున్నాను అనమాట. సో నేనైతే ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకొని అలాగే సేమియా అయితే రెడీ చేసుకున్నాను అనమాట. సేమియా గీలో ఫ్రై చేసేసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే సగ్గుబియ్యం పోసేసి వాటర్ వేసేసుకున్నాను. అవి బాగా మెత్తగా అయిన తర్వాత షుగర్ వేసుకొని షుగర్ బాగా కలిసిపోయిన తర్వాత మిల్క్ కాచి పెట్టుకున్నాను కదా, అవి యాడ్ చేసేసుకున్నాను అనమాట. అవి అయిపోయిన తర్వాత జీడిపప్పు కూడా కలిపి పెట్టేసుకున్నాను. ఇంకైతే దేవుడి దగ్గరకు వచ్చేసాను అనమాట. ఇక్కడ శుభ్రం చేసేసుకున్నాను ఫస్ట్ అయితే. సో శుభ్రం చేసుకొని ఇక్కడ దీపారాజన కోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కటి ముందుగా అయితే ఇవన్నీ సెట్ చేసేసుకున్నాను. అలాగే మట్టి ప్రమిదలు వచ్చేసి ఒక సైడ్న పెట్టేసుకున్నాను అనమాట. చెప్పాను కదా నెక్స్ట్ ఇయర్కి అట్లాగా లేదు అని అంటే ఈ మధ్యలో ఏదైనా మట్టి ప్రమిదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో వాటిని వచ్చేసి వేరే దగ్గర పెట్టేశాను అనమాట. సో నేను వచ్చేసి ప్లేట్ పెట్టుకుంటాను, కడ్డీల పౌడర్ అవన్నీ పడుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఈ పౌడర్ ఆ ప్లేట్ పెట్టుకుంటాను అనమాట. సో దీపావళి తర్వాత నేను ఇదేనమాట పూజ చేయడము. ఆ రోజు మీకు చెప్పానో లేదో ఏదన్నా వ్లాగ్లో నాకు గుర్తులేదు, దీపావళికి ఏదన్నా షార్ట్ పెట్టి నాకేమైందంటే ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైర్ అలారమ్స్ మోగాయి. నేనేంటంటే దీపాలు పెట్టుకున్నాను అనమాట ఇంట్లో. అవి అంటే కరెక్ట్గా దగ్గరలోనే ఉంటుంది అనమాట. నేను ఈ దేవుడి సామాను ఇవన్నీ అరేంజ్ చేసుకున్న దగ్గరలోనే ఉంటుంది అనమాట. నేను అంత రాదులే అని చెప్పేసి అనుకున్నాను ఒకటి. ఇంకోటి వచ్చేసి నేను అంత గమనించలేదన్నమాట. అది అక్కడ ఉంది అని చెప్పేసి కూడా ఇన్ని రోజులు అయింది కానీ అది అక్కడ ఉంది అనేది గమనించుకోలేదన్నమాట. నేను తలుపు దగ్గరలోనే ఉంది. అది ఏమైందంటే ఒత్తి కాలిపోతూ కిందకి మంట వచ్చేస్తుంది కదా, అప్పుడు బాగా పొగ వస్తుంది కదా, ఆ పొగ అక్కడికి వెళ్ళిందనమాట. ఇంకా ఫైర్ అలారం మోగింది. ఇంట్లో గున్ను లేడు, అలాగే బావ కూడా లేడు అనమాట. ఏమైందంటే ఆ రోజు దీపావళి కదా, వీళ్ళ కాలేజ్లో క్రాకర్స్ అట్లా కాలుస్తారు అని చెప్పేసి అంటే గున్నుని తీసుకొని వెళ్ళారనమాట. అంటే నేను వచ్చేసి ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటాను కదా, నన్ను కూడా కదిలీకుండా ఉంటాడు అన్నట్లుగా అటు తీసుకొని వెళ్ళాడు అనమాట. ఈలోపు నేను పూజ చేసేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఆ టైంలో నేను దీపాలు పెట్టుకుంటూ ప్రసాదం చేసుకుంటూ ఉన్నాను. ఇది ఇట్లా అయిపోయి ఇంకా ఫైర్ అలారం మోగిందనమాట. చాలా టెన్షన్ వచ్చేసింది నాకు, ఫస్ట్ టైం కదా. సో నేను దాని తర్వాత చాలామంది దగ్గరలో విన్నాను, నేను మోగుతూనే ఉంటాయంట చాలామంది చెప్పడం కూడా. జస్ట్ ఏ పొగ వెళ్ళినా సరే చపాతీ కాల్చుకుంటున్న ఫైర్ అలారం మోగుతూనే ఉంటుంది, అదంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అప్పుడు చెప్పారనమాట. అదంతా అయిపోయిన తర్వాత సో ఆ ఫైర్ అలారం మోగింది. నేనేమో ఈ దీపాల వల్ల అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి దీపం వెలిగించలేదు. మళ్ళీ ఈ రోజేనమాట దీపం పెట్టుకోవడం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మామూలుగా
పూజ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి మంత్రం చదువుకోవడమో లేదంటే బుక్ చదువుకోవడం అట్లా చేస్తుంటారు కదా. సో నేను దీపం పెట్టేసిన తర్వాత హారతి ఇచ్చే ముందు ది వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా, సో అవి చదువుకుంటూ ఉంటాను అనమాట. అవి ఫోన్లో చూసుకొని చదువుకుంటాను. అది అయిపోయిన తర్వాత హారతి ఇస్తాను అనమాట. ఇంటి దగ్గర అయితే నేను రామకోటి ఉంటుంది కదా, అది రాసేదాన్ని బుక్. అది రాసి ఇది చదువుకొని ఆ తర్వాత హారతి ఇచ్చేదాన్ని. బట్ ఇప్పుడు ఆ బుక్ అయితే తీసుకురావడం మర్చిపోయాను అనమాట నేను. అందుకని చెప్పేసి ఇది ఒక్కటి చదివేసుకొని ఇంకా హారతి అయితే ఇచ్చేస్తాను అనమాట. సో న్యూ ఇయర్ అంటే అందరూ సెలబ్రేషన్స్, కేక్స్, ఫ్రెండ్స్ ఇట్లాగా అన్నీ అనుకుంటూ ఉంటారు కదా. సో మాకు కూడా ఎవ్రీ ఇయర్ ఇట్లాగే జరుగుతుంది. బట్ ఈసారి మాత్రం కేక్ అట్లా ఏం తెచ్చుకోలేదన్నమాట. బయటకి ఎక్కడికి కూడా వెళ్ళలేదు. ఇంట్లో సింపుల్గా ఇట్లాగా పూజ చేసుకొని బయటకు వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. సో పూజతో స్టార్ట్ చేశాను అనమాట నా డేని. అలాగా కొత్తగా ఏదన్నా చేద్దాం ఈసారి కేక్ ఆపేసి అన్నట్లుగా అనమాట. సో ఈ పూజ అయిపోయిన తర్వాత ఇది చదివేసుకున్న తర్వాత నేనైతే దీపారాజన చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే దీపారాజనకి మన ఇండియాలో లాగా హారతి కర్పూరాలు అవి వాడకూడదు అనమాట. ఒకవేళ వాడినా కానీ ఇక్కడ ఫైర్ అలారమ్స్ ఉంటాయని చెప్పేసి అన్నాను కదా, కొంచెం పొగెళ్ళినా కానీ మొత్తం వచ్చేస్తాయి. సో అవి కొంచెం దూరంగా పెట్టాలన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి స్మోక్ ఫ్రీ అనమాట. ఇవి ఇప్పుడు నేను తీస్తున్నాను కదా, ఇవి వచ్చేసి స్మోక్ ఫ్రీ అనమాట. అస్సలు పొగ రాదు. జస్ట్ అసలు మండిందా లేదా అని కూడా అర్థం కాదనమాట. దాని తర్వాత తెలిసిద్ది మంట. బట్ పొగ అయితే అస్సలు రాదు. అవైతే నేను ఇక్కడ హారతి ఇచ్చేదానికి ఉపయోగిస్తాను అనమాట. ఇక్కడ నేనే కాదు అందరూ కూడా మ్యాక్సిమం ఇవే వాడుతూ ఉంటారు. ఇవి వచ్చేసి ఇట్లా కాయిల్స్ ఉంటాయి కదా, అట్లాగా టేప్ చేసి ఇస్తారనమాట. అవి చాలా కష్టమైపోయింది తీయడానికి, నాకేమో గోర్లు లేవు. సో దాన్ని సిజర్ తెచ్చుకొని దాన్ని నేను ఏంటంటే అట్లాగే పెట్టేసాను. ఒక 4 పీసెస్ చేసుకుంటాను అనమాట. 4 పీసెస్లో ఒక్కసారి మాత్రం 2 పీసెస్ వేస్తాను. అప్పుడప్పుడు మాత్రం 1 పీస్ మాత్రమే వేసుకుంటాను. ఎప్పుడో ఒక్కసారి 2 పీసెస్ వేస్తాను అనమాట. ఇప్పుడు ఏంటంటే బాబుకి అలాగే బాబు కూడా హారతి తీసుకోవాలి కాబట్టి 2 పీసెస్ వేసి హారతి ఇచ్చాను అనమాట దేవుడికి. సో ఇప్పుడు చూడండి, గున్నోని హారతి తీసుకుందో కానీ రా అని చెప్పి పిలుస్తాను. తన మాటలు వినండి ఎంత క్యూట్గా ఉంటాయో. నేను అలాగే రాగా పెట్టేస్తాను తన మాటలు అవన్నీ కూడాను. సో హారతి అయితే ఇచ్చేసాను. మీరు కూడా హారతి తీసుకోండి. ఈ ఇయర్ మీ అందరికీ కూడా అన్నీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా యూట్యూబ్ పైన కూడా ఒక దృష్టికోణాన్ని ఉంచండి. నా యూట్యూబ్ కూడా ఈ ఇయర్ నుంచి మంచిగా సక్సెస్ఫుల్గా జరిగిపోవాలి అని ఆశీర్వదించండి నన్ను. నమస్తే. దండం పెట్టుకో. అట్లా ఇట్లా పెట్టుకోమ్మా. అట్లా పెట్టుకొని కళ్ళు మూసుకొని, దేవుడా మమ్మీ చెప్పిన మాట వినాలి చెప్పు. ఓం కాదు, మమ్మీ చెప్పిన మాట వినాలి. ఓం చెప్పిన మాట వినాలి. గుడ్ బాయ్ లా ఉండాలి. డాడీ చెప్పిన మాట వినాలి. అన్నం తినాలి. చాక్లెట్లు తినకూడదు. తినకూడదు. తింటున్నావా? సరే. ఐస్ క్రీమ్ తినకూడదు. తినకూడదు. సరే. ఐస్ క్రీమ్ తినకూడదు. సరే. కేక్ తినకూడదు. కేక్ తినకూడదు అని దాన్ని పెట్టుకో. గుడ్ బై లా ఉండాలి. ఇయర్ నుంచి నేను స్కూల్కి వెళ్తున్నాను. మంచిగా చదువుకోవాలి. గుడ్ బై. సో మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. న్యూ ఇయర్ రోజు ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్తున్నాము అని చెప్పేసి ఇంట్లో చెప్దాం అనుకున్నాను కదా. సో అక్కడ ఏమైందని అంటే ఇంకా కొంచెం మంచిగా నుంచొని అట్లా ఇట్లా చెప్దాం అనుకున్నాను, మా వాడిని కూడా తీసుకొని వచ్చి. బట్ అక్కడ ఏంటంటే ఫోను పడింది, మేము ఇద్దరం కూడా ముందుకు పడ్డామన్నమాట. సో ఇలాగా మేమైతే స్టార్ట్ అయిపోయాము. గున్ను, నేను, సాయి, అలాగే వేరే అన్నయ్య, బావ
మేమందరం అయితే గుడికి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి చెస్పిక్లో ఒక టెంపుల్. ఇక్కడ వచ్చేసి చాలా విగ్రహాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తారు కదా, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఇక్కడికే మా పెళ్లి రోజును కూడా వచ్చామన్నమాట. ఈ వీడియో అయితే నేను ముందుగా అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేనైతే వాల్మార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ స్టోర్ అలాగే డాలర్ ట్రీ అప్లోడ్ చేయాలి. బట్ నేను అది ఆపేసి న్యూ ఇయర్ కాబట్టి కొత్త సంవత్సరం నా కొత్త వీడియోతో, అదే న్యూ ఇయర్ రోజుతోనే స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. న్యూ ఇయర్కి స్టార్టింగ్ వీడియో ఇది. సో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇదైతే టెంపుల్లో ఉండదు, ముందు చూస్తుంటే ఏదో ఫంక్షన్ హాల్ ఆ టైప్లో ఉంటుంది అనమాట. మన సైడ్ ఏంటంటే గోపురాలు అవన్నీ పెట్టేసి ఉంటారు అనమాట ఏంటి అట్లాగే పెడతారు కదా, సో అలా పెట్టేసి ఉంటారు. ఇక్కడ ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద ఏరియాల దగ్గర మాత్రం మంచిగా విగ్రహాలు గోపురాలు అవి పెట్టుంటారంట. నాకు తెలీదు, నేను వచ్చింది ఈ గుడికి అనమాట, ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇక్కడ మాత్రం ఇలా ఉంది. నాకైతే ఏదో ఫంక్షన్ హాల్కి వచ్చినట్లే ఉందన్నమాట, అలాగే ఉంది. సో ఇక్కడికి లోపలికి రాగానే ఇక్కడ షూ ఇవి ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట. సో మన షూ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకొని వీలైతే కాళ్ళు కడుక్కోవచ్చు, లేదు డైరెక్ట్ ఇంటి నుంచే వస్తున్నాం ఫ్రెష్గానే ఉన్నాము అని మనకు అనిపిస్తే మనం ఇక్కడ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది వాష్రూమ్, సో అక్కడ కాళ్ళు కడుక్కోవాలి. మా వాడి కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా షూ తీసి అక్కడ పెట్టేస్తే వెళ్ళిపోదాము అన్నట్లు. ఇది వచ్చేసి టెంపుల్. దీని ఆపోజిట్లో ఏంటంటే నిజంగానే ఒక ఫంక్షన్ హాల్ అనమాట. ఐ మీన్ భజనలు అట్లాంటివి ఏమన్నా ఉంటే అక్కడ జరుగుతాయి అనుకుంటా. ఇంకైతే లోపలికి వచ్చే సో ఇదన్నమాట టెంపుల్. ఇలా ఉంటుంది. మధ్యలో వచ్చేసి విగ్రహాలు అన్నమాట, అందరు దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. ఎవరో రీసెంట్గా సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు అనుకుంటా, మధ్యలో అది పెట్టున్నారు. మేము లాస్ట్ టైం మా యానివర్సరీకి వచ్చినప్పుడు అట్లా ఏం లేదన్నమాట, నార్మల్గా ఉంది. ఇక్కడ ఈ కింద ఫ్లోర్ అంతా భలే మెత్తగా ఉంటుంది అనమాట, కాలు పెడితే దిగిపోయే అంత ఇదిగా ఉంటుంది అనమాట. మా వాడైతే తెగ తిరిగేస్తున్నాడు. మేము మామూలుగా అయితే ప్రదక్షిణాలు చేసుకుంటాం కదా, అట్లాగా మేము 11 ప్రదక్షిణాలు చేసి వచ్చి కూర్చున్నాం అనమాట. మా వాడికి అది సరిపోలేదు, ఇంకా తిరుగుతా నేను అని చెప్పేసి తిరుగుతున్నాడు. వచ్చి ఇక్కడ సతికిలు పడుతున్నాడు, అట్లా చేస్తున్నాడు అనమాట, ఆడుకుంటున్నాడు. అక్కడ ఫ్రూట్స్ అవి పెట్టేసి ఉంటే డాడీకి ఒకటి, మమ్మీకి ఒకటి, నాకు ఒకటి అని తెచ్చుకొని కూర్చున్నాడు అనమాట. దాని తర్వాత మళ్ళీ తనే తీసుకొని వెళ్ళి దాంట్లో పెట్టేసి వచ్చేసాడు. అలాగా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇక్కడ పంతులు గారి వల్ల పాప అనుకుంటా, తను పాపే, తనతో పాటు కాసేపు బాగా ఆడుకున్నాడు అనమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తారు.
సో ఇదన్నమాట ఈ టెంపుల్ వీడియో. అలాగే ఇంట్లో నేను పూజ చేసుకున్నది ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే న్యూ ఇయర్ రోజు పెడుతున్నాను అన్నమాట ఫస్ట్ వీడియో. సో ఇంకా నుంచి నా ఛానల్ మంచిగా అవ్వాలని కోరుకుంటున్నా. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ఏమీ లేరు. సో ఇయర్ నుంచి మంచిగా ఉండాలి అని కోరుకుంటానికి గట్టిగా సో టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అయితే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇదన్నమాట మన వీడియో. మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన వీడియోని షేర్ చేయండి. అలాగే అలా చేశారంటే మన వీడియో గ్రోత్ అనేది పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ.